ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్క్రోల్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ యొక్క నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, ప్రెసిపిటేషన్ టైట్రేషన్. ముందుగా మనం ప్రెసిపిటేషన్ అంటే ఏంటిది, ప్రెసిపిటేట్ అంటే ఏంటిదో అది చూద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బీకర్ తీసుకున్నాను అనమాట. ఓకే, బీకర్లో నేను AgNO3 సిల్వర్ నైట్రైట్ అండ్ సోడియం క్లోరైడ్ని యాడ్ చేసిన. ఓకే, యాడ్ చేస్తే ఇవి రెండు రియాక్ట్ అయ్యి మనకు ఒక సాలిడ్ ప్రోడక్ట్ని ఇస్తుంది. ఇవి వచ్చేసి సాలిడ్ ప్రోడక్ట్స్ అనేటివి బాటంలో మనకు డిపాజిట్ అవుతాయి, యాజ్ ఏ ప్రెసిపిటేట్గా ఫామ్ అవుతాయి. ఓకే, అన్ని కలిసి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతాయి. దాన్ని మనం ప్రెసిపిటేట్ అంటాం. ఆ ప్రెసిపిటేట్ ఫామ్ అయిన ప్రెసిపిటేట్ ఏది, AgCl అనమాట. ఓకే, AgNO3 అండ్ NaCl రియాక్ట్ అయ్యి మనకు సాలిడ్ ప్రోడక్ట్ అదే ప్రెసిపిటేట్ AgCl ఇచ్చింది. ఓకే, అదేవిధంగా ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ప్రెసిపిటేషన్ టైట్రేషన్లో టైట్రాండ్ కిందికి AgNO3నే వాడతాం, అనలైట్ కిందికి NaCl మాత్రమే వాడతాం. ఇక్కడ చూడొచ్చు AgNO3 NaCl. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ప్రెసిపిటేషన్ టైట్రేషన్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. రైట్, మనం ఈ బ్యూరేట్ ఉంది, బ్యూరేట్లో మనం ఏం తీసుకున్నాం, AgNO3 టైట్రాండ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు కొనికల్ ఫ్లాస్క్లో మనం సోడియం క్లోరైడ్ అనలైట్గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు AgNO3 ప్లస్ NaCl రియాక్ట్ అయ్యి మనకు AgClని ఇస్తుంది. AgCl ఏంటిది, సిల్వర్ క్లోరైడ్, అంటే వైట్ ప్రెసిపిటేట్ని ఫామ్ అయింది. ప్రెసిపిటేట్ ఫామ్ అయింది కానీ కలర్ ఏది, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అనమాట. ఓకే, ఈ ఫామ్ అయిన వైట్ ప్రెసిపిటేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డిపాజిట్ అయింది అనమాట, డిపాజిట్. సో ఇది వచ్చేసి మనకు ప్రెసిపిటేషన్ టైట్రేషన్. ఇన్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్ ద టైట్రాండ్ రియాక్ట్స్ విత్ అనలైట్ అండ్ ఫార్మ్స్ అన్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ కాల్డ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అర్జెంటోమెట్రిక్ టైట్రేషన్ బికాస్ సిల్వర్ నైట్రేట్, అంటే మెయిన్గా దీన్ని అర్జెంటోమెట్రిక్ టైట్రేషన్ అని ఎందుకంటామంటే దీంట్లో సిల్వర్ని యూజ్ చేస్తాం, అందుకోసమే దాన్ని అర్జెంటోమెట్రిక్ టైట్రేషన్ అని అంటాం. అదేవిధంగా AgNO3 ఏదైతే ఉంటుందో అదే సిల్వర్ ఏదైతే ఉంటుందో ప్రెసిపిటేటింగ్ ఏజెంట్గా కూడా యాక్ట్ చేస్తుంది. ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ అంటే ఏంటిది, ఏదైతే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందో దాన్ని ప్రెసిపిటేటింగ్ ఏజెంట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రెసిపిటేషన్ టైట్రేషన్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిటర్మినేషన్ ఆఫ్ క్లోరైడ్, బ్రోమైడ్ అండ్ అయోడైడ్ యాన్స్. క్లోరైడ్స్ని, Cl-ని, Br-ని, I- అయాన్స్ ఏవైతే ఉంటాయో మనకు అనలైట్లో వాటిని డిటెక్ట్ చేయడానికి ఎంత అమౌంట్ ఉందో దానికి మనం ప్రెసిపిటేషన్ టైట్రేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. మెథడ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్లో 4 టైప్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ వచ్చేసి మోర్స్ మెథడ్, సెకండ్ వచ్చేసి వోల్హార్ట్స్ మెథడ్ అండ్ మాడిఫైడ్ వోల్హార్ట్స్ మెథడ్, అండ్ థర్డ్ వచ్చేసి ఫ్రాజన్స్ మెథడ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం మోర్స్ మెథడ్ని చూస్తాం. ఓకే, a precipitation titration in which silver ion is used as a titrant and chromate ion as an indicator is called Morse method. అంటే మనకు ఒక టైట్రేషన్లో సిల్వర్ AgClలో సిల్వర్ అయాన్స్ అండ్ K2CrO4లో CrO4- అండ్ క్రోమేట్ అయాన్స్ని యూజ్ చేస్తే వాటిని మనం మోర్స్ మెథడ్ అని అంటాం. ఓకే, దిస్ మెథడ్ వాజ్ డెవలప్డ్ బై కార్ల్ ఫ్రెడరిక్ మోర్, అందుకోసమే దాని పేరు మోర్స్ మెథడ్ అని ఉంది. మోర్స్ మెథడ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్లోరైడ్, బ్రోమైడ్ అండ్ అయోడైడ్ అయాన్స్. ఇంతకుముందు అన్నాను కదా, ప్రెసిపిటేషన్ టైట్రేషన్లో మనకు ఏది డిటర్మైన్ చేయాలి, క్లోరైడ్, బ్రోమైడ్ అండ్ అయోడైడ్ అయాన్స్ని డిటర్మైన్ చేయడానికి ప్రెసిపిటేషన్ టైట్రేషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీని ప్రిన్సిపల్ మీకు డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు బ్యూరేట్లో AgNO3ని తీసుకుంటాం అండ్ ఫ్లాస్క్లో సోడియం క్లోరైడ్ అండ్ ఇండికేటర్ K2CrO4ని తీసుకున్నాం. ఓకే, AgNO3 ఏదైతే ఉంటుందో అది ఎక్సెస్ అమౌంట్లో తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు నేను నెంబరింగ్ చేశాను అనమాట. ఓకే, అర్థం కావడానికి అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ అంటే 15 మోల్స్ తీసుకున్నాం ఇది, అండ్ సోడియం క్లోరైడ్ ఏదైతే ఉంటుందో 10 మోల్స్ తీసుకున్నాం, K2CrO4 ఏదైతే ఉంటుందో ఇండికేటర్ 5 మోల్స్ని తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టైట్రేషన్ జరిగినప్పుడు మనకు AgNO3 10 మోల్స్ ఆఫ్ AgNO3 ఏదైతే ఉంటుందో 10 మోల్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి మనకు సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది, అంటే వైట్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయింది టైట్రేషన్ జరుగుతున్నప్పుడు. ఓకే, ఎండ్ పాయింట్కి వచ్చేసరికి మిగిలిన 5 మోల్స్ ఆఫ్ AgNO3 ఏదైతే ఉంటుందో K2CrO4తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకు సిల్వర్ క్రోమేట్ని ఫామ్ చేస్తుంది, అంటే రెడ్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయింది అనమాట ఎట్ ది ఎండ్ పాయింట్. ఇది వచ్చేసి మనకు ఏది, ప్రిన్సిపల్ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ప్రిన్సిపల్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ వైట్ ప్రెసిపిటేట్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్, దెన్ AgNO3 రియాక్ట్స్ విత్ క్లోరైడ్ అయాన్స్, అంటే NaClతో రియాక్ట్ అయ్యి. ఓకే, తర్వాత వచ్చేసి క్లోరైడ్ అయాన్స్ అన్ని ఫినిష్ అవుతాయి కదా, ఆల్ క్లోరైడ్ అయాన్స్ ఇక్కడ 10 మోల్స్ ఇవన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఓకే,
ఫినిష్ అయినప్పుడు ఏజీ ప్లస్ అదే AgNO3 ఏదైతే ఉంటుందో మళ్ళీ మనకు KTCrO4 తో రియాక్ట్ అవుతుంది. ఓకే, రియాక్ట్ విత్ క్రోమేట్ ఇండికేటర్స్ టు ఫార్మ్ ఏ రెడ్ ప్రెసిపిటేట్ ఆఫ్ సిల్వర్ క్రోమేట్ విచ్ మార్క్స్ ఎండ్ పాయింట్. ఇది వచ్చేసి మనకు ఎండ్ పాయింట్ అనమాట. ఇది మనకు ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్లో ఫస్ట్ వచ్చేసి మనకు 0.1 మోలార్ AgNO3ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, ఒక పెద్ద ఫ్లాస్క్ తీసుకొని 16.99 గ్రామ్స్ ఆఫ్ AgNO3ను మనం ఇందులో యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసినాక కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని డిజాల్వ్ చేసుకోవాలి. డిజాల్వ్ చేసుకున్నాక మళ్ళీ మనం వాటర్ అనేది యాడ్ చేసి టోటల్ 1000 ml వరకు వాల్యూమ్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకే, weigh accurately 16.99 grams of AgNO3, add small amount of water and dissolve చేసినాక make up the volume to 1000 ml by adding water. ఓకే, తర్వాత వచ్చేసి స్టాండర్డైజేషన్ ఆఫ్ 0.1 మోలార్ AgNO3. ఓకే, స్టాండర్డైజేషన్ కోసం మనం 1.2 గ్రామ్ ఆఫ్ NaCl ఏదైతే ఉంటుందో వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో వేసుకోవాలి. తర్వాత వచ్చేసి వాటర్ యాడ్ చేసి దాన్ని డిజాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆ డిజాల్వ్ అయిన తర్వాత దీంట్లోకి వెళ్ళి 50 ml సొల్యూషన్ తీసుకొని ఇది కొనికల్ ఫ్లాస్క్లో వేయాలి. ఓకే, వేసిన తర్వాత మనకు ఇండికేటర్ కూడా దీంట్లో వేసేయాలన్నమాట. ఓకే, కొనికల్ ఫ్లాస్క్లో. తర్వాత వచ్చేసి బ్యూరేట్లో మనం 0.1 గ్రామ్ ఆఫ్ 1 మోలార్ AgNO3 ఇన్ బ్యూరేట్ అండ్ టైట్రేట్ విత్ NaCl. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ AgNO3 అనేది ఉంది. ఓకే, AgNO3 ఇక్కడ NaCl అనేది ఉంది. ఓకే, K2CrO4 ఇండికేటర్. సో మనకు ప్రొసీజర్లో ఏం చేస్తాం మనం, ఇంతకుముందు ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అదే కూడా ప్రొసీజర్ కూడా అదే ఇక్కడ. ఓకే, AgNO3 ఉంది కదా, AgNO3 మనకు సోడియం క్లోరైడ్ తో రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ సోడియం క్లోరైడ్ తో రియాక్ట్ అయ్యి మనకు AgCl ని ఫామ్ చేసింది, వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది. తర్వాత వచ్చేసి మిగిలిన AgNO3 ఏదైతే ఉంటుందో మళ్ళీ మనకు K2CrO4 తో రియాక్ట్ అయ్యి మనకు రెడ్ ప్రెసిపిటేట్ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకు AgNO3 reacts with NaCl and forms silver chloride precipitate. After all ions are completed, AgNO3 reacts with K2CrO4 indicator and forms AgCrO4 precipitate red color which indicates end point. ఇది వచ్చేసి మనకు ఎండ్ పాయింట్ అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి లిమిటేషన్స్. ద మోర్స్ మెథడ్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ న్యూట్రల్ ఆర్ స్లైట్లీ అల్కలైన్ మీడియం. అంటే న్యూట్రల్ మీడియంలో క్యారీ అవ్వాలి, లైక్ pH 7. ఓకే, ఇన్ అసిడిక్ మీడియం క్రోమేట్ కన్వర్ట్స్ టు డైక్రోమేట్. క్రోమేట్స్ అయాన్స్ ఏవైతే ఉంటాయో అవి డైక్రోమేట్ గా మారుతాయి అనమాట. ఓకే, ఇవి అలా మారకూడదు, అందుకోసం మనం న్యూట్రల్ మీడియంలోనే చేయాలి. ఇన్ బేసిక్ మీడియంలో ఏదైతే ఉంది మనకు సిల్వర్ హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది ప్రెసిపిటేట్, ఇది కూడా ఫామ్ అవ్వకూడదు. సో మనం ఇవి రెండు కండిషన్ని ఏం చేయాలి, మనం లిమిట్ చేయాలి. అంటే ఈ కండిషన్స్ ఫామ్ అవ్వకూడదు, అందుకోసమే మనం అదే pH అనేది నార్మల్ న్యూట్రల్ అన్నమాట. ఓకే, దిస్ మెథడ్ ఈజ్ లిమిటెడ్ టు క్లోరైడ్ అండ్ బ్రోమైడ్ డిటర్మినేషన్. మోర్స్ మెథడ్ ఏదైతే ఉంటుందో కేవలం మనం ఇందులో క్లోరైడ్ని అండ్ బ్రోమైడ్ని ఈ రెండింటిని మాత్రమే డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకు మోర్స్ మెథడ్.